హలో అండి అందరికీ. ఈ రోజైతే మా వరి పొలం చూడ్డానికి వచ్చాను. ఈ వరి పంట ఎంత పండించినా వరి దిగుబడి మాత్రం రావడం లేదు. ఏదో పెట్టుబడికి అటో ఇటో ఎంతో కొంత ఆడి వరకు వస్తుంది, కానీ లాభం మాత్రం రావడం లేదు. తినడానికి ఎకరం పొలం పెట్టుకోవడం జరిగింది. మార్కెట్లో అమ్మడానికి 2 ఎకరాలు వరి పొలం వేయడం జరిగింది. 10 సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఈ వరి దిగుబడి మాత్రం రైతులకి కొంచెం నష్టమే మిగులుస్తుంది. కానీ బ్రతకడానికి ఏ లోటు లేదు, కానీ ఏదైనా ఫ్యామిలీని చూసుకోవడానికి, పిల్లల్ని చదివించడానికి ఈ వరి పొలం చేస్తే సరిపోదండి. ఈ వరి పొలంలో బ్రతకడానికి ఓకే, గానీ పెద్దగా లాభం ఏమి రావట్లేదు. ఈ వరి పొలంలో మనకు నష్టం వచ్చినా, లాభం వచ్చినా తప్పదు కదండీ! వరి పొలము మనం రైతులం కాబట్టి, వ్యవసాయం చేసేవాళ్ళం కాబట్టి మనకు ఈ వ్యవసాయమే జీవితాధారం. అందువల్ల మాకు ఉన్న ఈ 2, 3 ఎకరాలలో తినడానికి ఎకరం పెట్టుకోవడం జరిగింది. అమ్మడానికి 2 ఎకరాలు పెట్టుకోవడం జరిగింది. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.